హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో కేవలం 10 నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా హై ప్రోటీన్ నిండిన హోటల్ స్టైల్ సోయా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు వంట స్టార్ట్ చేసే ముందుగానే రైస్ని కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు సోయా చంక్స్ అదే మీల్ మేకర్ని తీసుకొని నీళ్ళల్లో వేసుకొని కడిగి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికాక ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసి ఆ మిల్ మేకర్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ఉండే హడావిడి అంతా ఇంత కాదు. వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం చేయాలో ఆలోచించకుండా ఇంట్లో మీల్ మేకర్ ఉంటే ఒకటి చాలు. అప్పటికప్పుడు 20 మినిట్స్లో ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పిల్లలకు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళ లంచ్ బాక్సులు ఖాళీ అవ్వాల్సిందే. ఎగ్లో ఉండే ప్రోటీన్ సోయా చంక్స్లో ఉండే బలం, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. రోజు లంచ్ బాక్స్లో తీసుకెళ్లే కర్రీస్ బోర్ కొట్టినా కూడా ఇలా ఒక్కసారి ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చారంటే లంచ్ బాక్స్ ఖాళీ అవడం మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 స్పూను మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని బీటర్తో బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఎగ్ మిక్చర్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా పిండి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమానికి ఈ సోయా చంక్స్ అంతా కూడా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ని కొన్నిగా మనము ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో ఎగ్స్ మనం బైండింగ్ కోసమే వాడుతున్నాం కాబట్టి ఎగ్స్ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఎగ్స్ ప్లేస్లో మనం కాస్త మైదా పిండి వేసుకొని 1 స్పూన్ మైదా పిండి వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఇందులో మనం ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో టమాటో మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్యాప్సికమ్, క్యారెట్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లైట్గా మగ్గేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు కట్ చేసుకునే ఓపిక లేనప్పుడు కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం టేస్టీగా హెల్తీగా ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చామంటే పిల్లలు ప్లేట్ ఖాళీ చేయాల్సిందే. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పూర్తిగా మగ్గాక ఇందులోకి 1 స్పూను పసుపుని, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక మనకు ముందుగా మిగిలిపోయినటువంటి ఎగ్ మిక్చర్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోయా చంక్స్తో పాటు ఎగ్ని యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఎగ్స్ని సపరేట్గా ఫ్రై చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నా కూడా అలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, కారం అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి అన్నాన్ని కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా రైస్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. నేను ముందుగా క్యారెట్ని ఆయిల్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో గ్రేట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల రైస్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు కావాలంటే ముందుగానే
ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే క్యారెట్ ఏదైనా వెజిటేబుల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చివర్లో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా ఉండేటువంటి సోయా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్కైనా లేదా నైట్ డిన్నర్కైనా ఏదైనా సరే క్విక్గా తినాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. రోజు తినే బోరింగ్ కర్రీస్ కాకుండా ఇలా అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేసి ఇచ్చారంటే బెల్ రింగ్ అవ్వగానే లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతుంది. కూరగాయలు తినని పిల్లల కోసమైనా, లంచ్ బాక్స్లోకైనా లేదా నైట్ డిన్నర్ కోసమైనా ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్. రోజువారి రొటీన్ వంటలు బోర్ కొట్టినప్పుడు, హోటల్ స్టైల్ ఫుడ్ ఏదైనా తినాలనిపించినప్పుడు, బయట అన్హెల్దీ ఫుడ్ తినడం ఎందుకు, ఇలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోగలిగే సోయా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నామంటే అటు టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇంత ఈజీ, క్విక్ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి హెల్దీ రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.